లో సాహు గారపాటి గారు మనందరికీ సుపరిచితులైనటువంటి ప్రొడ్యూసర్ భగవత్ కేసరి అలాగే మనశంకర వరప్రసాద్ సినిమాల్ని అందించిన సాహు గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఐ థింక్ పాన్ ఇండియా సినిమాలు అని చెప్పడం, ఆ సినిమా పాన్ ఇండియా ఆడడం మాత్రమే కాదు, ప్రొడ్యూసర్స్ వేరే లాంగ్వేజెస్కి కూడా వెళ్ళి అడాప్ట్ అయ్యి అక్కడ సినిమాల్ని కూడా ప్రొడ్యూస్ చేయడం ఇస్ సింప్లీ అమేజింగ్. కంగ్రాచులేషన్స్ టు యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సాహు గారు మలయాళంలో ఆయన స్పీచ్ ఇస్తారు. నాకు ఆ భాష రాదండి. ఓకే, అయితే మీరు తెలుగులోనే చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ముందు ఈ అసోసియేషన్ విత్ మలయాళం ఇండస్ట్రీ నా దగ్గర తీసుకొచ్చింది మా దగ్గర కనిష్క అని ఉన్నాడు. తను యాక్చువల్గా నేను ఫస్ట్ విపిన్ దాస్ గారితో కలిసినప్పుడు ఆయన సినిమాలు చూడటం జరిగింది. అండ్ ఐ థాట్ అలాంటి వాళ్ళతో అసోసియేట్ మనం కూడా మంచి మూవీస్ తీయచ్చు అని. అండ్ వాలా 1లో నేను లేను, ఆయన వెళ్ళి కలిసినాక సార్ నాకు వాలా 2లో ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే ఎమ్మటే ఆయనతో పాటు ది అదర్ 4 ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి హ్యారిస్ అండ్ ఐకాన్ మూవీస్ అనీష్ వీళ్ళందరూ కూడా నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. సో అలా ఇండస్ట్రీలోకి వెళ్ళి ఇంత మంచి మూవీ చేయగలిగాము. అండ్ డెఫినెట్గా మేము రిలీజ్ టైంకి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోజు మూవీ చూసినప్పుడు డెఫినెట్గా అది లాస్ట్లో క్లైమాక్స్లో అయితే అందరినీ చూస్తే అందరూ నాతో పాటు అందరూ కూడా ఏడుస్తున్నారు. దెన్ ఐ థాట్ ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుందని, ఎందుకంటే అప్పుడు వితౌట్ సబ్ టైటిల్సే ఏడుపు వచ్చేసింది సినిమా. సో ఐ థాట్ మన తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తారు అనిపించి సో ఈ మూవీ డబ్బింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాము. అండ్ ఐ థ్యాంక్ గోపి గారికి, తేజాకి ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు. డెఫినెట్గా ఈ మూవీ అది ఒకళ్ళు ఐ మీన్ యూత్ అని కాదు, ఫ్యామిలీ అని కాదు, ప్రతి ఒక్క ఆడియన్ ఈ మూవీ కనెక్ట్ అవుతారు. దట్ అది పక్కా గ్యారంటీ ఇవ్వగలుగుతాం. అండ్ మీడియా కూడా ప్రతి మూవీకి నా బాగా సపోర్ట్ చేస్తారు. అలానే ఈ మూవీ కూడా సపోర్ట్ చేసి అందరు రీసెర్చ్ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సాహు గారు, ఈ సినిమాకి తెలుగులో వాలా అని పెట్టడానికి గల రీజన్ ఏంటి? అంటే వాళ్ళని పెట్టాలి కదండి. అంటే ఇది వాళ కదా, అందుకని అడిగా. ఓ నాకు అలా తెలియదండి, నాకు వాళ్ళని అనుకున్నాను. అయితే ఇప్పుడు మనం కొన్ని మలయాళం టైటిల్స్ మాట్లాడుకుందాం. ఓకేనా సార్? నేను ఒక టైటిల్ చెప్తాను, మీరు చెప్పేస్తారా? ట్రై చేస్తాను. ఒక వడక్కన్ వీరగాథ. ఒక వడక్కన్ వీరగాథ. నాకు వీరగాథ వినపడింది అంతే లాస్ట్లో. ఓకే, అలా పోనీ సింపుల్గా మనకి ఇక్కడ సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమానే మంజుమల్ బాయ్స్. మంజుమల్ బాయ్స్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అలాగే మీరు వాళ 3 కూడా ప్రొడ్యూసర్స్లో ఒకరని విన్నాము. అవునండి. అండ్ కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్.